హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో వాట్సాప్లో వచ్చిన లేటెస్ట్ సెట్టింగ్స్ గురించి అయితే చెప్తాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు చేసే ఆ లైక్ మన ఛానల్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా దీన్ని హైప్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మీ వాట్సాప్ని అయితే అప్డేట్ చేసుకోండి. ఫస్ట్ సెట్టింగ్, ఇంక్రీజ్ కాంట్రాస్ట్. దీన్ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల వాట్సాప్లోని టెక్స్ట్ అండ్ ఐకాన్స్ కాంట్రాస్ట్ అవుతాయి, అంటే డార్క్ కలర్ అవుతాయి. సో ఇది మన ఐ స్ట్రెయినింగ్ని తగ్గించి రీడబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఎవరైతే ఎక్కువ వాట్సాప్ని యూజ్ చేస్తూ హెడ్ఏక్ తెచ్చుకుంటారో అండ్ లో విజన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. వాట్సాప్లోకి వెళ్ళండి, పైన 3 డాట్స్ పైన క్లిక్ చేయండి, సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి. అక్కడ కొత్తగా యాక్సెసిబిలిటీ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇంక్రీజ్ కాంట్రాస్ట్ అని ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎప్పుడైతే మనం డే లైట్కి వెళ్తామో అప్పుడు ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెట్టింగ్, సెక్యూరిటీ నోటిఫికేషన్. మనకు తెలుసు వాట్సాప్ చాలా ఎన్క్రిప్టెడ్గా ఉంటుంది. ఈవెన్ మన చాట్స్ని, కాల్స్ని వాట్సాప్ కూడా రీడ్ చేయలేదు. అంత సెక్యూర్డ్గా, అంత ప్రైవసీగా ఉంటుంది. ఇందులో భాగంగానే ఈచ్ అండ్ ఎవ్రీ చాట్ ఒక యూనిక్ సెక్యూరిటీ కోడ్ని కలిగి ఉంటుంది. ఈ కోడ్ను యూజ్ చేసుకునే హ్యాకర్స్ మన చాట్ని అండ్ మన కాల్స్ని రీడ్ చేయగలుగుతారు. ఈ సెక్యూరిటీ కోడ్ని వేరే వాళ్ళు యూజ్ చేసినా లేకపోతే చేంజ్ అయినా కూడా మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ సెక్యూరిటీ కోడ్ సమ్టైమ్స్ మన వల్ల కూడా చేంజ్ అవుతుంటుంది. అది ఎప్పుడంటే మీరు కానీ మీ కాంటాక్ట్ కానీ వాట్సాప్ని రీఇన్స్టాల్ చేసినప్పుడు, అంటే అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసినప్పుడు, అండ్ వేరే డివైజెస్ని యాడ్ చేసినా, రిమూవ్ చేసినా, అండ్ ఒక కొత్త డివైస్కి స్విచ్ అవుతున్నా కూడా ఈ సెక్యూరిటీ కోడ్ అనేది చేంజ్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వెంటనే మీరు అలర్ట్ అయ్యి తెలుసుకోవచ్చు. వాట్సాప్లోని సెట్టింగ్స్లోకి వెళ్ళండి, అకౌంట్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. సెక్యూరిటీ నోటిఫికేషన్ అని ఉంటుంది, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ సెట్టింగ్, లింక్స్ ఇన్ ప్రైవసీ. ప్రీవియస్ అప్డేట్స్లో వాట్సాప్ సోషల్ మీడియా లింక్స్ని యాడ్ చేసుకునే ఫీచర్ అయితే ఇచ్చింది. ఇప్పుడు ఈ అప్డేట్లో ఆ లింక్స్ని మనం ప్రైవసీలో పెట్టుకోవచ్చు. అంటే మన సోషల్ మీడియా లింక్స్ ఎవరికి కనిపించాలో ఎవరికి కనిపించొద్దో మనం సెట్ చేసుకోవచ్చు. వాట్సాప్లోని సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ప్రైవసీ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. లింక్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్గా మై కాంటాక్ట్స్ అని సెలెక్ట్ అయి ఉంటుంది. లేదు మీ సోషల్ మీడియా లింక్స్ అందరికీ కనిపించాలి అంటే ఎవ్రీవన్ని సెట్ చేసుకోండి. మీ కాంటాక్ట్స్లో కొంతమందికి కనిపించొద్దు అంటే మై కాంటాక్ట్ ఎక్సెప్ట్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి ఎవరైతే మీ లింక్స్ని చూడొద్దో వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేసుకోండి. మీ లింక్స్ ఎవరికి కనిపించొద్దు అంటే ఇక్కడ నోబడి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెట్టింగ్, డౌన్లోడ్ హెచ్డి క్వాలిటీ. చాలామంది, ఈవెన్ నేను కూడా ఎదురు చూస్తున్న అప్డేట్ అయితే ఇదే. ఇన్నాళ్ళకి వాట్సాప్ ఇప్పుడు ఈ అప్డేట్ని అయితే తీసుకువచ్చింది. వాట్సాప్లో వచ్చే ఇమేజెస్ని, వీడియోస్ని మనం డౌన్లోడ్ చేసినప్పుడు అవి పూర్ క్వాలిటీగా మన మొబైల్లో అయితే సేవ్ అవుతాయి. ఈవెన్ వాళ్ళు హై క్వాలిటీలో పంపించినా కూడా ఇదే జరుగుతుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి వాట్సాప్ ఈ అప్డేట్ని అయితే తీసుకువచ్చింది. దీన్ని యూజ్ చేసి హెచ్డి క్వాలిటీలో ఇమేజెస్ని, వీడియోస్ని మన మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు. ఈవెన్ వాళ్ళు పూర్ క్వాలిటీతో పంపించినా కూడా మనం హెచ్డిలో సేవ్ చేసుకోవచ్చు. వాట్సాప్లోని సెట్టింగ్స్లోకి వెళ్ళండి, పైకి స్క్రోల్ చేయండి, స్టోరేజ్ అండ్ డేటా అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కొత్తగా ఆటో డౌన్లోడ్ క్వాలిటీ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. డిఫాల్ట్గా స్టాండర్డ్ క్వాలిటీ సెలెక్ట్ అయి ఉంటుంది, దీన్ని మీరు హెచ్డి క్వాలిటీగా సెట్ చేసుకోండి. నెక్స్ట్ సెట్టింగ్, అవతార్ స్టిక్కర్స్ ఇన్ ప్రైవసీ. వాట్సాప్లో మనం అవతార్ని క్రియేట్ చేసి దాని స్టిక్కర్స్ని యూజ్ చేస్తుంటాం. దీన్ని మన ఫ్రెండ్స్ వాళ్ళు కూడా యూజ్ చేస్తుంటారు. వాళ్ళు యూజ్ చేయాలో యూజ్ చేయొద్దో మనం డిసైడ్ చేయొచ్చు ఈ సెట్టింగ్ని ఎనేబుల్ చేసుకొని. వాట్సాప్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి, ప్రైవసీ పైన క్లిక్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ అవతార్ స్టిక్కర్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి.
డిఫాల్ట్గా మై కాంటాక్ట్ అని సెలెక్ట్ అయి ఉంటుంది. మీ కాంటాక్ట్లో సేవ్ అయిన అందరూ మీ అవతార్ స్టిక్కర్ని యూజ్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మీ కాంటాక్ట్లో కొంతమంది మాత్రమే మీ అవతార్ స్టిక్కర్ని యూజ్ చేయాలన్నప్పుడు ఈ సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఎవరైతే మీ అవతార్ స్టిక్కర్స్ని యూజ్ చేయొచ్చో వాళ్ళని మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ నోబడి, ఎవరు మీ అవతార్ స్టిక్కర్ని యూజ్ చేయొద్దు అంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెట్టింగ్ అన్నోన్ కాల్స్. వాట్సాప్లో మనకు అన్నోన్ కాల్స్ వచ్చినప్పుడు ఈ ఫీచర్ని ఎనేబుల్ చేసుకుంటే అది సైలెన్స్లో ఉంటుంది. అన్నోన్ కాల్స్ నుండి మనం డిస్టర్బ్ కాకుండా ఇది చాలా బాగా మనకు యూజ్ అవుతుంది. వాట్సాప్లోని సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ప్రైవసీ పైన క్లిక్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి, కాల్స్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి, సైలెన్స్ అన్నోన్ కాల్స్ అని ఉంటుంది దీన్ని ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ సెట్టింగ్ కెమెరా ఎఫెక్ట్స్. దీన్ని యూజ్ చేసి వాట్సాప్ వీడియో కాల్స్లో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ని అండ్ ఎఫెక్ట్స్ని యాడ్ చేయొచ్చు. సేమ్ స్నాప్చాట్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో అలాంటివి ఇక్కడ మనకు కనిపిస్తాయి. వాట్సాప్లోని సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ప్రైవసీ పైన క్లిక్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి, కెమెరా ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ సెట్టింగ్ కాంటాక్ట్స్. మనం వాట్సాప్లో కాంటాక్ట్స్ని సేవ్ చేస్తూ ఉంటాం. ఈ కాంటాక్ట్స్ మన డివైస్లో కూడా సేవ్ అవ్వాలంటే ఈ ఫీచర్ అనేది ఎనేబుల్లో ఉండాలి. వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ప్రైవసీ పైన క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేయండి, కాంటాక్ట్స్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి, వాట్సాప్ కాంటాక్ట్స్ అని ఉంటుంది దాన్ని ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ సెట్టింగ్ యానిమేషన్స్. వాట్సాప్లో స్టిక్కర్స్, ఈమోజీస్ అండ్ జిఫ్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి ఆటోమేటిక్గా ప్లే అవుతుంటాయి. కొంతమందికి ఇలా ఆటో ప్లే అవ్వడం ఇష్టం ఉండదు, మరికొంతమందికి ఇలా ఆటో ప్లే కాకుండా దానిపైన క్లిక్ చేస్తేనే ఆటో ప్లే అయ్యేలా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఫీచర్ని ఎనేబుల్ అండ్ డిజేబుల్ చేసుకోవచ్చు. వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, పైకి స్క్రోల్ చేయండి, యాక్సెసిబిలిటీ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి, ఇక్కడ యానిమేషన్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ నుండి మనము ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏవైతే ఆటోమేటిక్గా ప్లే కావాలో వాటిని ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ సెట్టింగ్ బ్లాక్డ్ కాంటాక్ట్స్. వాట్సాప్లో మనకు నచ్చని కాంటాక్ట్స్ని బ్లాక్ చేస్తూ ఉంటాం, కానీ ఎట్ ఏ టైం నెంబర్ ఆఫ్ పీపుల్స్ని బ్లాక్ చేయలేము అండ్ రిమూవ్ చేయలేము. సో ఇప్పుడు ఈ ఫీచర్ని మనము యూస్ చేసుకొని ఎట్ ఏ టైం మనం నెంబర్ ఆఫ్ పీపుల్స్ని బ్లాక్ చేసుకోవచ్చు అండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇవన్నిటిని మనం ఒకే సెక్షన్లో చూసుకోవచ్చు అండ్ వీటిని మనం మేనేజ్ చేసుకోవచ్చు. వాట్సాప్లోని సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ప్రైవసీ పైన క్లిక్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి, కాంటాక్ట్స్ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి, ఇక్కడ బ్లాక్డ్ కాంటాక్ట్స్ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి, ఇక్కడ పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి. మీరు ఎవరినైతే బ్లాక్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ని సెర్చ్ చేసి దానిపైన క్లిక్ చేసిన వెంటనే వాళ్ళు బ్లాక్ అయిపోతారు. అండ్ ఇక్కడ మనం బ్లాక్ చేసిన కాంటాక్ట్స్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మనం వీటిని అన్బ్లాక్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ సెట్టింగ్ ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్. వాట్సాప్లో మనం నార్మల్ కాల్స్ అండ్ వీడియో కాల్స్ చేస్తూ ఉంటాం. వీటి ఆధారంగా వాళ్ళు మన ఐపీ అడ్రస్ని తెలుసుకుంటారు. ఈ ఐపీ అడ్రస్ని యూజ్ చేసి వాళ్ళు మన లొకేషన్స్ని, మన చాట్ని, మన మొబైల్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఈ ఫీచర్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే ఇటువంటివేవి జరగవు. వాట్సాప్లోని సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ప్రైవసీలోకి వెళ్ళండి, పైకి స్క్రోల్ చేయండి, అడ్వాన్స్డ్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి, ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అని ఉంటుంది దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ సెట్టింగ్ ఎడిట్ అవతార్ స్టిక్కర్. దీన్ని యూజ్ చేసి మన అవతార్ స్టిక్కర్ని మనకు నచ్చినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే ఒక చార్ట్లోకి వెళ్ళాను, ఇక్కడ స్టిక్కర్స్ యాడ్ చేశాను, అవతార్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ అవతార్ని నేను నాకు నచ్చినట్టు క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో దీనిపైన క్లిక్ చేశాను. ఇక్కడ నుండి మనము ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు అండ్ డ్రా చేయొచ్చు. అంతా ఓకే అనుకుంటే సేవ్ చేసేయండి. ఇలా మీకు నచ్చినట్టు క్రియేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ సెట్టింగ్ గ్రూప్ మెంబర్స్. ఇది వరకు మనం గ్రూప్లో ఒక మెంబర్ని సెర్చ్ చేయాలంటే ఇలా పైకి స్క్రోల్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు అదంత అవసరం లేదు. డైరెక్ట్గా వాళ్ళు మనకు అక్కడ సెర్చ్ ఐకాన్ అయితే ఇచ్చారు, దానిపైన క్లిక్ చేసి ఎవరినైతే మనం సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ కావచ్చు, ఆ పర్సన్ కావచ్చు,
సెర్చ్ చేసి ఈజీగా అండ్ క్విక్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్ ఆటో బ్లాక్ స్కామ్ మెసేజెస్. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్నోన్ కాంటాక్ట్ నుండి రిపీటెడ్గా మెసేజెస్ కంటిన్యూస్గా వస్తూ ఉంటే ఒక సర్టెన్ వాల్యూమ్ దాకా చూసి ఇది ఆటోమేటిక్గా ఆ పర్సన్ని బ్లాక్ చేస్తుంది. వాట్సాప్లోని సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ప్రైవసీలోకి వెళ్ళండి, పైకి స్క్రోల్ చేయండి, అడ్వాన్స్డ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ సెట్టింగ్ సెట్ హెచ్డి ప్రొఫైల్. దీన్ని యూజ్ చేసి మీ ప్రొఫైల్ పిక్ని మీరు హెచ్డి క్వాలిటీలో అప్లోడ్ చేయొచ్చు. జనరల్గా మనం వాట్సాప్ డిపిస్ని చేంజ్ చేస్తూ ఉంటాం, సెలబ్రిటీస్ పిక్స్ని, డివోషనల్ పిక్స్ని ఇలా చేంజ్ చేస్తూ ఉంటాం. వీటిని మనం ఎక్కడనో గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేస్తాము, అవి అంత క్వాలిటీగా ఉండవు. మనం డైరెక్ట్గా అటువంటి పిక్స్ని హెచ్డిలో అప్లోడ్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేసి వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి, ఎడిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏఐ ఇమేజెస్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చింది మీరు సెర్చ్ చేయండి. ఇక్కడ నేను ఇప్పుడు మహేష్ బాబు పిక్ అని సెర్చ్ చేస్తున్నా, చూడండి ఎంత హెచ్డి క్వాలిటీలో అయితే వచ్చాయో. ఇలా మనం డివోషనల్ పిక్స్ని కూడా సెట్ చేసుకోవచ్చు, చాలా హెచ్డి క్వాలిటీలో కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. ఇండిపెండెన్స్ డే అని సెర్చ్ చేస్తున్నా, మీరు చూడొచ్చు ఎంత హెచ్డి క్వాలిటీలో వచ్చాయో పిక్స్. సో ఇలా మనం అకేషన్ని బట్టి మన డిపిస్ని చేంజ్ చేస్తుంటాం కాబట్టి ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ చేస్తే అవి హెచ్డి క్వాలిటీగా చాలా బాగా సెట్ అవుతాయి. మీరు ఎక్కడో గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టే కన్నా ఇక్కడ నుంచే మీరు డైరెక్ట్గా పెట్టుకోవచ్చు.